ఆలుగడ్డ కుర్మాకి కావాల్సిన పదార్థాలు: కడిగి కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలు, అల్లము, ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి పేస్ట్, గసాల, కొబ్బరి, షాజీరా పేస్ట్, జీలకర్ర, ఆవాలు, ఆయిల్, కొత్తిమీర, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, గరం మసాలా, ఉప్పు, కరివేపాకు, కారం, కొద్దిగా పసుపు. ముందుగా ఆయిల్ ఎంత కావాలో అంత వేసుకున్నాము. దీంట్లోనే ముందుగా ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లిపాయలు పేస్ట్గా పట్టుకున్నాం కదా, దాన్ని వేసుకోవాలి. ఈ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. నెక్స్ట్ మనం గసాల, కొబ్బరి, ధనియాలు, లవంగాలు, ఇలాచి, షాజీరా పేస్ట్లా పట్టుకున్నాను కదా, అది కూడా వేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. కరివేపాకు కూడా వేసుకున్నాము. వేగిన తర్వాత ఇందులోనే పసుపు కూడా వేసుకున్నాము. ఆలుగడ్డ ముక్కలు కూడా వేసుకున్న తర్వాత కలుపుకోవాలి. మాడకుండా సిమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు వేయించుకోవాలి మసాలా అంతా కూడా. దీంట్లోనే మనం కొద్దిగా కారం, సరిపడ కారం, సరిపడ ఉప్పు, మనకి ఎంత కావాలో అంత ఉప్పు, మాడకుండా సిమ్లో పెట్టుకొని మనము గ్రేవీ అంతా కూడా కలుపుతూ ఉండాలి. దీంట్లోనే కొద్దిగా వాటర్ కూడా వేసుకొని ఒక 2 నిమిషాలు కుక్కర్ మూత పెట్టేసుకొని 2 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. కుక్కర్ మూత తీసిన తర్వాత మనకి ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోతుంది. ఇందులో గరం మసాలా పౌడరు, కొత్తిమీర వేసుకుంటే ఎంతో రుచికరమైన ఆలు కుర్మా రెడీ. రోటీలో కానీ రైస్లో కానీ ఇది బాగుంటుంది.